పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో శివరాత్రి రోజు ఎలా జరిగింది ఏంటి అనేదండి. నేనైతే ఇక్కడ బాబా గుడికి వచ్చాను. సో ఇక్కడ ఏం చేసాము ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ అండి అందరికి ఇట్లా సామూహికంగా చక్కగా మంచి మట్టితోటి శివలింగం చేపించి దానికి అందరూ అష్టోత్తర శతనామావళి చేసుకునేటట్టుగా చేసుకుని మళ్ళీ అంతా చక్క శివుడికి మంచిగా అభిషేకం అవన్నీ చేశారండి. సో నేను కొంచెం లేట్ అయింది, లేట్గా జాయిన్ అయ్యాను. ఇట్లా అందరం కూర్చొని చక్కగా మంచిగా సామూహికంగా పూజ చేసుకున్నాము. ఇదిగోండి ఈ దండలన్నీ కూడా రూప ఇంకా మా ఫ్రెండ్స్ బిందు వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి చక్కగా వీళ్ళే దండలు మంచిగా మాలలు కడతారనమాట. సో ఎవ్రీ ఇయర్ బాబాకి కట్టి తీసుకొస్తారంట. అసలు బాబాకి ఇట్లా చూసారా అలంకారం అంతా చేసినాక ఇంకా కట్టినంత అలా ఒక్కసారి పక్కకి తీయంగానే భలే మంచిగా అనిపిస్తుంది. దండల్లో అలంకారంలో ఎంత బాగుందో కదండి. అసలు ఎంత చక్కగా ఉన్నారో బాబా అయితే. స్వామికి మంచిగా హారతులు అవన్నీ కూడా అయిన తర్వాత అప్పుడు బాబాకి రోజు మధ్యాహ్నం హారతి ఇస్తారు కదండి. సో ఆ హారతికి అయితే అటెండ్ అవడానికని పైకి వెళ్ళాము. ఇదంతా కూడా కింద జరిగిందండి పూజ. ఇంకా హారతులు అయ్యి ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత అండి అందరూ అంటే ఉపవాసం లేని వాళ్ళ కోసం ఇక్కడ రోజు అన్నదానం ప్రతి గురువారం ఉంటుంది. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు రోజు ఉంటాయి. ఇంకా వీళ్ళంతా నైట్ కూడా చాలా మంది జాగారం కోసం అని చెప్పి నైట్ ఇక్కడ ఉంటున్నారండి. ఇక్కడ రూమ్స్ అవి కూడా ఉన్నాయి, అంటే ఉండడానికి కూడా ఫెసిలిటీ ఉంటుందండి. ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ జరిగినా కూడా అక్కడ ఉండడానికి అయితే ఫెసిలిటీ ఉంది. ఏదన్నా చిన్న చిన్న అకేషన్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అంటే ప్లేస్ అయితే ఉందండి, ఎవరికైనా అవసరం ఉంటే కనుక కాంటాక్ట్ చేయొచ్చు. సో శివరాత్రి రోజున అలా అందరం కూర్చుని సామూహికంగా పూజ అయితే చేసుకున్నామండి. సో మా శివరాత్రి అయితే ఇలా జరిగింది. నేను ఇంటి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇలా గుడికి వచ్చేసాను. సో మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.